ఆచి చికెన్ మసాలా. విశాఖలో యువతిని హత్య చేసిన నేవీ అధికారి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన సర్వీస్ కు ఇబ్బంది అవుతుందనే మౌనికను హత్య చేసినట్లు నేవీ ఆఫీసర్ రవీంద్ర పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. గతంలో తన ఐడి కార్డు మౌనిక తీసుకుందని తిరిగివ్వమని పలుమార్లు అడిగినట్లు రవీంద్ర పోలీసులకు తెలిపారు. ఇదే విషయంపై మౌనికను ఇంటికి పిలిపించి మాట్లాడినట్లు సమాచారం. ఆ సమయంలో తన ఫ్లాట్ కు వచ్చిన మౌనిక తనను బెదిరించిందని, తన పరువు తీస్తానని కేకలు పెట్టిందని రవీంద్ర చెప్పినట్లుగా కూడా సమాచారం. ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదంలో విచక్షణ రహితంగా ఆమెను ఏ విధంగా అయితే విచక్షణ కోల్పోయి మౌనికను హత్య చేసినట్లుగా కూడా రవీంద్ర పోలీసులకి ముందు వివరించడం కూడా జరిగింది. హత్య అనంతరం మృతదేహాన్ని ముక్కలు చేసి వేరు చోట్ల పడేయాలని అనుకున్నాడు. తల చేతులు అడవి భాగం ఆ ప్రాంతానికి తీసుకువెళ్లి నిప్పు పెట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తించడం కూడా జరిగింది. నిందితుడిపై 103, 238 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. మనం విశాఖలో ఏ విధంగా అయితే హత్య జరిగిందో తెలిసిన విషయమే. విశాఖలో యువతి హత్యకు సంబంధించి నేవీ అధికారికి అనేకమైన ప్రశ్నలు సంధిస్తున్నారు పోలీసులు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, రత్న, చూసుకుంటే ఏదైతే ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణ హత్యకు గురైనటువంటి ఘటన విశాఖ జిల్లాలో వెలుగు చూసిందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే గాజువాక పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఎల్వి నగర్ లో నివసిస్తున్నటువంటి ఏదైతే నిందితులతో పాటు నిందితుల భార్య కుటుంబ సభ్యులు కూడా విశాఖలోనే ఉంటున్నారు. అయితే ఈయన నేవికా దళానికి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ కు సంబంధించినటువంటి టెక్నీషియన్ గా కూడా విధులైతే నిర్వహిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా కూడా మృతురాలు మౌనికతో పాటు ఏదైతే నిందితుడు ఎవరైతే ఉన్నారో నిందితుడు కూడా దాదాపు కూడా వీరి ప్రేమాయణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గతంలోనే నిందితుడికి అలాగే మృతురాలికి మధ్య కూడా ఏర్పడినటువంటి సంబంధం కారణంగా వీరిద్దరి మధ్య కూడా ప్రేమ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా కూడా వీరి మధ్య జరుగుతున్నటువంటి విషయాల నేపథ్యంలో రవీంద్ర అనేటటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నారో మౌనికాని నిన్న సాయంత్రం అతను నివసిస్తున్నటువంటి అపార్ట్మెంట్ కి రప్పించిన తర్వాత వీరి మధ్య జరిగినటువంటి ఘర్షణ ఏదైతే ఉందో ఘర్షణ కారణంగా ఆమెను అత్యంత కిరాతకంగా కూడా హత్య చేసినట్లుగా తెలిసింది. దాదాపు 5 విడిభాగాలుగా చేయడంతో పాటు అందులో దానికి సంబంధించినటువంటి మొండెం ఏదైతే ఉంటుందో మొండెన్ని మొదటగా కూడా ఫ్రిడ్జ్ లో దాచివేసి అలాగే ఆ కాళ్ళతో కలిగినటువంటి మిగతా బాడీ ఏదైతే ఉందో ఆ బాడీ పార్ట్స్ అన్నింటినీ కూడా పక్కనే ఉన్నటువంటి గోడకి ఒక గోని సంచిలో వేలాడదీసినటువంటి ఘటన ఉంది. అలాగే ఆమెకు సంబంధించినటువంటి తలా చేతులు భాగాలు ఏవైతే ఉన్నాయో తలా చేతుల భాగాలను కూడా అతని వెంట తీసుకుని వెళ్లి పెందుర్తి పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలోనే నిప్పు పెట్టి తగలబెట్టేసినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా చూస్తుంటే ఏదైతే మౌనిక రవీంద్ర కూడా కొనసాగుతున్నటువంటి ప్రేమాయణం కారణంగా రవీంద్రకి వివాహమైనటువంటి సంగతి మౌనికగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే రవీంద్ర అయితే నిలదీసినటువంటి ప్రయత్నం అయితే చేసింది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ప్రేమాయణం కారణంగా మౌనికాన్ని పెళ్లి చేసుకుంటానంటూ కూడా రవీంద్ర మాట ఇచ్చినట్లుగా కూడా ఆమె కుటుంబ సభ్యులు తండ్రి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రవీంద్రకి వివాహమైనటువంటి సంగతి తెలుసుకున్నటువంటి మౌనిక రవీంద్రని నిలదీయడంతో ఆమె తనని నిత్యం కూడా టార్చర్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే తనకు సంబంధించి అతను ఏ విధంగా తప్పించుకోవాలన్నటువంటి ఒక దృక్పథంతో ముందుగానే ఆమెను హత్య చేసేందుకు వలపడినటువంటి రవీంద్ర ఆమె ఇతని భార్య ఇంట్లో లేనటువంటి సమయంలో మౌనికని ఇంటికి పిలిచి మాట్లాడే ఆ నెపంతో ఆమె పైన దాడి చేశారు. మొదటగా కూడా ఆమెను హత్య చేసి అనంతరం ఆమెకు సంబంధించినటువంటి మృతదేహాన్ని ఖండాలుగా కూడా చేసిన తర్వాత వాటన్నింటినీ కూడా దాచిపెట్టేటటువంటి ప్రయత్నం చేశాడు. మొదటగా కూడా చేసినటువంటి హత్య ఏదైతే ఉందో హత్య నుంచి తప్పించుకునేందుకు రవీంద్ర ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే తనకు సంబంధించి జరిగినటువంటి హత్య ఏదైతే ఉందో హత్యకు సంబంధించి కూడా రవీంద్ర స్నేహితుడికి ఆ ఫోన్ చేసిన తర్వాత ఆయన చెప్పినటువంటి ఆ విషయాన్ని అలాగే ఆ రవీంద్ర అయితే గుర్తించాడు. వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి సరెండర్ అయిపోయిన తర్వాత ఈయన చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ విషయాలను ఒకసారిగా కూడా పోలీసులంతా కూడా
విశదీకరించేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. అలాగే చూసుకుంటే ఏదైతే రవీంద్రకు సంబంధించి కావచ్చు, మౌనికకు సంబంధించి కావచ్చు, వీరిద్దరి మధ్య సాగుతున్నటువంటి ప్రేమాయణం కారణంగా కూడా ఈ రోజు పోలీసులు రవీంద్రను అయితే విచారించినటువంటి పరిస్థితి తెలుస్తుంది. ముఖ్యంగా పోలీసుల విచారణలో రవీంద్ర మాత్రమే కొన్ని విషయాలు మాత్రమే పెదవి విచ్చినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మౌనిక తనని నిత్యం కూడా ఇబ్బందులు పాలు చేస్తుంది, తనని ప్రతి నిత్యం కూడా టార్చర్ చేస్తుంది, అలాగే తనని బ్లాక్ మెయిల్ చేస్తుందంటూ కూడా రవీంద్ర అయితే పోలీసులకు చెప్పినట్లు కూడా కొన్ని సమాచారం అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే రవీంద్ర మౌనికకు సంబంధించి కూడా జరుగుతున్నటువంటి ప్రామాయణం కారణంగా కూడా తనని నిత్యం కూడా ఇబ్బంది పెట్టడంతో పాటు అలాగే తనకు సంబంధించినటువంటి విధులు నిర్వహించేటటువంటి నావికా దళానికి సంబంధించినటువంటి ఐడి కార్డు ఏదైతే ఉందో ఈ ఐడి కార్డుకి సంబంధించి కూడా మౌనిక వద్ద ఉంది. మౌనిక వద్ద నుంచి ఐడి కార్డు ఇవ్వాలంటూ నిత్యం అడుగుతున్నప్పుడు కూడా తను పట్టించుకోలేదు. అలాగే తనని బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు కొంత మేరకు నగదు కూడా డిమాండ్ చేసిందంటూ కూడా రవీంద్ర అయితే పోలీసులకైతే ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే రవీంద్ర చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల ద్వారా కూడా పోలీసులు అయితే ఒకవైపు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఇటు మృతురాలకు సంబంధించినటువంటి మౌనిక తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా గాజువాక పోలీస్ స్టేషన్ కి అయితే రావడం అనేది జరిగింది. ఏదైతే మౌనికను హత్య చేసినటువంటి రవీంద్ర అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతని పైన కఠినమైన చర్యలు తీసుకోవాలో, అలాగే మరో అమ్మాయి కూడా ఇటువంటి అన్యాయం జరగకూడదంటూ కూడా కుమార్తెకు సంబంధించినటువంటి మృతదేహానికి సంబంధించినటువంటి మరణ వార్త విని వారంతా కూడా పూర్తిగా కంఠశోకంతో రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వివాహేతర సంబంధాల కారణంగా ఇటీవల కాలంలో ఎక్కువగా హత్యలు హత్యోదంతాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో భార్యను హత్య చేసి ఆమెను ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్ లో దాచి మిక్సీలో వేసినటువంటి ఘటన మరొక ముందే మరలా కూడా విశాఖ సంబంధించినటువంటి గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో మౌనిక హత్య అయితే పూర్తిగా కూడా విశాఖ వాసుల్ని ఒక్కసారిగా కూడా కంటి మీద కునుకు లేకుండా చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ప్రశాంతమైనటువంటి విశాఖ వాతావరణం ఒక్కసారిగా కూడా హత్యల వైపు అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి మౌనిక హత్య ఏదైతే ఉందో మౌనిక హత్యతో ఒక్కసారిగా విశాఖ నగరం అంతా కూడా విరుక్కుపడినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. నేపథ్యంలో పోలీసులు అదుపులో ఉన్నటువంటి నిందితులు ఇచ్చినటువంటి ఆధారాల కారణంగా అలాగే నిందితులు ఇచ్చినటువంటి ఆ సమాచారం ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అలాగే మౌనికకి లేదా ఆ రవీంద్రకి మధ్య ఎలాంటి మనస్పర్ధలు వచ్చి ఎప్పటి నుంచి మనస్పర్ధలు వచ్చాయనే దానిపైన ఇటు మౌనికకి సంబంధించినటువంటి మొబైల్ చరవాణితో పాటు అలాగే నిందితుడికి సంబంధించినటువంటి చరవాణిని కూడా పోలీసులు అయితే ప్రస్తుతం వారి ఆధీనంలో పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వీరి మధ్య జరిగినటువంటి సంభాషణ కావచ్చు, లేదా వీరి మధ్య జరిగినటువంటి ఘర్షణ కావచ్చు, లేదా వీరిద్దరి మధ్య కొనసాగుతున్నటువంటి ప్రామాణికం కావచ్చు, ఇదంతా కూడా వారి కుటుంబ సభ్యులకి తెలుసా లేదా అనే అంశం పైన కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ దిశగా కూడా దర్యాప్తు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అతడు ఏ విధంగా హత్య చేశాడనే దానికి సంబంధించి కూడా అతని నుంచి మరిన్ని వివరాలను కూడా గాజువాక పోలీసులు రాబట్టేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ముఖ్యంగా హత్య ఎన్ని గంటల ప్రాంతంలో చేశాడో అసలు ఈ హత్యలో ఆయనతో పాటు మరి ఎవరైనా ఉన్నారా లేదనే దానిపైన కూడా గాలింపు చర్యలు కూడా ఇంకా కొనసాగుతున్నాయి. ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే గాజువాక పోలీస్ స్టేషన్ చేరుకున్నటువంటి నావికా దళానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో రవీంద్ర ఏ బ్యాచ్ కి సంబంధించినటువంటి వ్యక్తి ఏ సంవత్సరంలో ఇండియన్ నేవీలో విధుల్లో చేరాడనే దానిపైన కూడా వారు కూడా ఒక రిపోర్ట్ అయితే తయారు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు హతుడికి రవీంద్రకు సంబంధించినటువంటి నివేదికలు పూర్తిగా కూడా నావికాదళ ఉన్నతాధికారులకు కూడా నేవీ అధికారులు ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే గాజువాక పోలీసులు కూడా ఏదైతే కేసు నమోదు చేశారో మరి కొద్దిసేపట్లోనే రవీంద్రని అయితే మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మెజిస్ట్రేట్ ఇచ్చినటువంటి ఏదైతే ఆయనకి సంబంధించినటువంటి రిమాండ్ ఏదైతే ఉందో రిమాండ్ తర్వాత కూడా మరలా రవీంద్రని తీసుకొని వచ్చి ఆయన ద్వారా రీకన్స్ట్రక్షన్ చేసేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటీవల కాలంలో చూసుకుంటే మహిళల పైన హత్యలు అత్యాచారాలు కూడా చాలా ఎక్కువగానే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి ఎన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కూడా మానవ మృగాలు అయితే వెనకాడేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ముఖ్యంగా చూసుకుంటే మహిళలు హత్య చేయడంలో కూడానే మానవ మృగాలు చాలా పూర్తిగా కూడా భిన్నమైనటువంటి పరిస్థితులను అయితే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మౌనిక హత్య వెనక ఏదైనా యూట్యూబ్ కు సంబంధించిన వీడియో ఉందా లేదా రవీంద్ర కావాలని ఏ విధంగా ఈ హత్య చేశాడనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పోలీసులు మెజిస్ట్రేట్ ముందు రవీంద్రను హాజరుపరిచిన తర్వాత ఆయనకి రిమాండ్ అయితే విధించనున్నారు. ముఖ్యంగా చూసుకున్న మరోవైపు చూసుకుంటే ఇటు మౌనికకు సంబంధించినటువంటి మృతదేహం ఏదైతే ఉందో విశాఖ కేజీహెచ్ కూడా పోలీసులు అయితే తరలించడం అయితే జరిగింది. పంచనామా అనంతరం కూడా ఆమె కుటుంబ సభ్యులకి అప్పగించేటటువంటి పరిస్థితి అయితే ఉండరు. చంద్రశేఖర్, హత్య అనంతరం యువతి ఏదైతే బాడీ పార్ట్స్ ని సెపరేట్ చేశాడో వాటిని ఎందుకు పోలీసులకి వెళ్ళి లొంగిపోయడం కోచ్ అంటే ముందుగానే పారిపోయే ప్రయత్నం చేసి దీని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిన తర్వాత అది చేతకాకే పోలీసుల ముందు లొంగిపోయడానికి కోవచ్చా? అసలు ఏ ప్లాన్ ప్రకారం యువతి మృతదేహానికి సంబంధించి బాడీ పార్ట్స్ ని సెపరేట్ చేయడం జరిగింది అనుకోవచ్చు?
క్షణికావేశంలో జరిగినటువంటి హత్య ఏదైతే ఉందో ఈ క్షణికావేశంలో జరిగినటువంటి హత్యకు సంబంధించి కూడా ఏం చేయాలో దిక్కుతోచలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రమేంద్ర ఆమెకు సంబంధించినటువంటి ఎవరైతే మృతురాలకు సంబంధించినటువంటి మౌనిక బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 5 భాగాలుగా విభజించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తల నుంచి ఆ మొండాన్ని నుంచి తలను వేరు చేయడంతో పాటు ఆమె బాడీకి సంబంధించినటువంటి కాళ్ళు చేతులను కూడా వేరు చేశారు. అలాగే నడుము వరకు కూడా వేరు వేరు పార్ట్లుగా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మొండం నుంచి నడుము వరకు ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో ఆ భాగాన్ని మొదటగా కూడా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆమె కాలుకు సంబంధించినటువంటి కింద పార్ట్ ఏవైతే ఉందో అదంతా కూడా ఒక మూటలో కట్టిపెట్టి గోడ దగ్గర అయితే పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే బాడీకి సంబంధించినటువంటి చేతులు తల ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని కూడా తీసుకొని వెళ్లి పెట్రోల్ పోసి నిప్పు అంటించి తగలబెట్టినటువంటి ఆ పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మౌనికాకు సంబంధించినటువంటి హత్య ఏదైతే ఉందో క్షణికావేశంలో హత్య చేయడంతో పాటు దాన్ని అక్కడ ఉన్నటువంటి పార్ట్స్ అన్నింటిని కూడా డిస్మాంటిల్ చేస్తే పూర్తిగా కూడా తను ఈ హత్య నుంచి బయటపడవచ్చు అనేటటువంటి ఒక దృక్పథంతో ముందుగానే ఇది ప్రీ ప్లాన్ మర్డర్ గానే చెప్పుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి హత్యలు కేవలం కిల్లర్స్ మాత్రమే చేస్తా ఉంటారు. ముఖ్యంగా నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే ఇలా హత్యలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మౌనికాను అంతమొందించడానికి మాత్రం ముఖ్యంగా చూసుకుంటే రవీంద్ర మొదటగానే ముందు నుంచే ఒక ప్లాన్ ఆఫ్ ఆ పద్ధతిలో వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా శాతం చూసుకుంటే ఎక్కువగా హత్యలు చేసేవాళ్ళు కూడా కేవలం హత్య చేసి మాత్రం అక్కడి నుంచి తప్పించుకుంటారు. మరి కొద్ది రోజుల్లోనే పోలీసులు పట్టుబడే ప్రయత్నం అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే రవీంద్ర హత్య చేసినటువంటి ఆ ఘటన కావచ్చు, ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో గాజువాక నుంచి ఇటు పెందుర్తిని చూసుకుంటే దాదాపు 15 కిలోమీటర్ల పరిధిలోకి తీసుకొని వెళ్లి అక్కడ తగలబెట్టిన తర్వాత అసలు ఏం చేయాలో దిక్కు తోచలేనటువంటి పరిస్థితిలో ఆయన స్నేహితుడికి సంబంధించినట్టు ఫోన్ చేసినతో స్నేహితుడు ఇచ్చినటువంటి సలహా ఏదైతే ఉందో ముందుగానే నేరుగా వెళ్లి పోలీసులకు లొంగిపోవడంతో పాటు పోలీసులు కూడా వివరాలు అయితే చెప్పాడు. అలాగే అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులు ఆమెకు సంబంధించినటువంటి బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో పార్ట్స్ అన్ని కూడా కలెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆమెకు సంబంధించినటువంటి తల అక్కడ లభ్యం కాకపోవడంతో రవీంద్రని గట్టిగా నిలదీశారు. వారి యొక్క ఆ విచారణ ఏదైతే ఉందో ఆ విచారణలో రవీంద్ర నిలదీయడంతో ఇక్కడ నుంచి పెందుర్తి పరిధికి సంబంధించి కొంత దూరం తీసుకొని వెళ్లి అక్కడ ఆమెకు సంబంధించినటువంటి చేతులు తలను కూడా నిప్పు పెట్టి తగలబెట్టి బూడిది చేసినట్లు కూడా రవీంద్ర అయితే పోలీసులు విచారణలో ఒప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మౌనికాకు సంబంధించి రవీంద్ర చేసినటువంటి ఈ ఘాతుకం ఏదైతే ఉందో ఈ ఘాతుకం అంతా కూడా చాలా దారుణం దయనీయమైనటువంటి ఆ పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రవీంద్ర చేసినటువంటి హత్య ఏదైతే ఉందో హత్య నుంచి ఆయన తప్పించుకునేందుకు మొదటగా ప్రయత్నం చేసినప్పటికీ తర్వాత ఏదైతే స్నేహితుడిగా ఫోన్ చేసి ఆ క్షణికావేశం తర్వాత స్నేహితుడు ఇచ్చినటువంటి సలహా ఏదైతే ఉందో సలహా మేరకు మాత్రమే పోలీస్ స్టేషన్ వెళ్లి ఆయన లొంగిపోయేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. పేరు రవీంద్ర, నేవీ జాబు. నేను ప్లాట్ కొని ఫస్ట్ రెంట్కి దిగాడు అతను. నేను టూలెట్ బోర్డు పైన పెట్టాను. పైన పెడితే నేను నేవీ జాబ్ అండి అనేసి రెంట్కి ఇస్తారంట కదా ప్లాట్ అని చెప్పి ప్లాట్కి దిగాడు. సేమ్ 29/3/25లోనే దిగాడండి. ఇప్పటికి 1 year అయింది. సొంత ఊరు ఎక్కడని అడిగాను, రాజాం అని చెప్పాడు. నాకు రాత్రి 8:15కి అతను పిలిచాడు. మన పక్కన 101 ఆయన, మీ ఇంటికి పోలీసులు వచ్చారు, మీ ప్లాట్ కి ఒకసారి రండి మీరంటే వచ్చి చూశాను. అప్పటికి పోలీసులు వచ్చి ఉన్నారు. పగల కొడతామంటే ఏమైంది సార్ ఏంటంటే ఇలాగా లోపల బాడీ ఉందంటారంటే పగల కొట్టడానికి ట్రై చేశారు. గ్రిల్స్ కొట్టి లోపలికి వెళ్ళి డోర్ తీశారు. చూసేసరికి ఉన్నాయంటారు, ఉంది బాడీ అన్నారు. అంతే సార్. అంతవరకు ఆన్లైన్ పేమెంట్ మధ్య మధ్యలో వచ్చి చూస్తుండేవాడిని సార్. నేను వాళ్ళ వైపుని తెలుసు సార్ నాకు. వాళ్ళ వైపు డెలివరీకి అనేసి వెళ్ళింది పాప అతనికి. ఇప్పుడు 3 నెలలు 4 నెలలు పాప అనమాట. అలాంటి మామూలు బాడీ బాత్రూమ్ దగ్గర ఉందండి. అది పోలీసులే చూశారు. రాజం ఎక్కడ ఏం తెలుసండి? లేదు, రాజం అని రాజా రెండోది ఎంప్లాయ్ కదండి. అతను నేవీ ఎంప్లాయ్, నేను బిఎస్ఎఫ్ రిటైర్. అందువల్ల